అలా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే కూరగాయలు కనిపిస్తాయి, పండ్లు కనిపిస్తాయి, అండ్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన చాలా థింగ్స్ కనిపిస్తాయి. కానీ వాటన్నిటికి ఏదో ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో నాకు ఒకదానికి ఎక్స్పైరీ డేట్ కనిపించలేదు. ఇంకేంటిదో కాదు, కొబ్బరికాయకి దానికి ఎక్స్పైరీ డేట్ దాని మీద రాసి ఉండదు, స్టిక్కర్ మీద, అండ్ దాని ఎక్స్పైరీ డేట్ కూడా బయటకు తెలియదు. సో ఎట్లా డిఫైన్ చేస్తారు ఎక్స్పైరీ డేట్? సో నేను జనవరిలో కొన్న కొబ్బరికాయ ఇంకా అట్లనే ఉంది, బయటికి తెలియట్లేదు అది పాడైపోయిందా లేదా అని. కొడితేనే తెలుస్తుంది. పుట్టని కొబ్బరికాయ అయితే 6 months వరకు ఫ్రిడ్జ్లో పెడితే కోల్డ్ ప్లేసెస్లో స్టోర్ చేస్తే పాడవదంట. సో అప్పుడు నేను ఆలోచించాను, మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేశాను. మా ఫ్రిడ్జ్లోనే 3 months ఉంది అంటే అది ఎక్కడ కోసారో, అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఎక్కడ స్టోర్ చేశారో, ఇంకా సూపర్ మార్కెట్లో ఎన్ని మంత్స్ ఉందో అవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఫుడ్ ఎక్స్పైర్ అవుతుందని, అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు కొడితే తప్పితే. పుట్టిన కొబ్బరికాయ అయితే 6-7 days కంటే ఎక్కువ ఉండదంట స్టోర్ చేస్తే ఫ్రిడ్జ్లో. అది కూడా 8 కంటైనర్లో చేస్తే ఉంటుంది, లేకపోతే ఫంగస్ ఫామ్ అవుతుంది, లైక్ ఎల్లోయిష్, లేకపోతే స్పాట్స్ రావడం బ్లాక్గా, లేకపోతే ఫంగస్ స్మెల్ వస్తుందంట. సో కొట్టిన కొబ్బరికాయని 6-7 days కంటే ఎక్కువ తినకూడదు. మీద ఎండు కొబ్బరి అయితే 12 months వరకు ఉంటుందంట స్టోర్ చేస్తే. అన్నీ డిఫరెంట్ థింగ్స్. అంతే, ఇంకేం తెస్తావు? అంత ఎంత చెప్పాను.